రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ, రానున్న 3 రోజుల్లో సీఎం కేసీఆర్ నరసంపేట నియోజకవర్గానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అక్కడ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటుగా పార్టీకి సంబంధించిన బలోపేతానికి సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఈ అంశాన్ని మళ్ళీ చర్చిద్దాం. మనం ఒకసారి టీఎస్పీఎస్సీ లీకేజీలకు సంబంధించినటువంటి అంశంపై ఒకసారి మాట్లాడదాం. అక్కడ పేపర్ లీకేజీలకు సంబంధించి సీట్ విచారణ నేపథ్యంలోనే కోర్టు ఒక 3 వారాల గడువును కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఏదైతే ఎక్కువలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఏ తరఫు నుంచి కూడా ఒక పిటిషన్ ఫిల్ చేయడం జరిగింది. అది బల్మూరు వెంకట్ వేసిన పిటిషన్ లో ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీలో జరిగిన దానిపైన కూడా సిట్టింగ్ జడ్జి తో కానీ లేదంటే సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి విచారణ జరిపించాలని చెప్పేసి ఆ ఎన్ఎస్యుఐ డిమాండ్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రోజు ఆ పిటిషన్ కూడా వాదనలు జరిగాయి. అంటే ఉదయం హైకోర్టు ఇక్కడ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్ తో పాటు రేవంత్ రెడ్డి, అలాగే ఏదైతే జాతీయ యూత్ అధ్యక్షుడు అనిల్ అది ఏదైతే సీనియర్ న్యాయవాది వివేక్ తంటా కూడా ఈ హైకోర్టుకు వచ్చి ఈ రోజు వాదనలు వినిపించారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీ లో జరిగిన టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ కావచ్చు, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ కావచ్చు, అలాగే మిగతా ఎగ్జామ్ లకు సంబంధించిన అన్ని ప్రశ్న పత్రాలు కూడా లీకేజ్ పాల్గొన్నట్లుగా కూడా దానిపైన కూడా పూర్తి స్థాయిలో జడ్జి కానీ లేదైతే సిబిఐ తోని విచారణ జరిపించాలి, మాకు సిట్ పరంగా అయితే నమ్మకం లేదని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ చేస్తూ వస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఆయనకు ఈ రోజు నిన్న సిట్ నోటీసులు జారీ చేయాలని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ముఖ్యమంత్రి కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఒక ఐటీ ఏదైతే కేటీఆర్ ఆఫీస్ కేంద్రంగా కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం కొనసాగింది. ఆ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేటీఆర్ ఏదైతే పిఏ ఉన్నాడో పిఆర్ తిరుపతి రెడ్డికి కూడా ఇందులో ఇష్టం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణల పైన అలాగే మళ్ళా ఏదైతే టీఎస్పీఎస్సీ సంబంధించి సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో ఎంప్లాయీకి సంబంధించి ఒకే గ్రామంలో 20 మందికి పైగా గ్రూప్ 1 పరీక్షలో 25 మందికి పైగా 100 మార్కులకు పైగా 103 మార్కులతో కూడా 25 మందికి ఒకే మండల కేంద్రానికి చెందిన వాళ్ళు పాస్ అయ్యారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రధానమైన ఆరోపణలు అయితే వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు. ఈ వ్యాఖ్యలు ఒక సిట్ కూడా సీరియస్ గా తీసుకుందని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మీరైతే ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు అన్ని ఆధారాలతో హాజరు కావాలి ఈ రోజు అని చెప్పేసి కూడా సిట్ నోటీసులు అయితే జారీ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంది కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కావచ్చు, ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో ఎంప్లాయీ సంబంధించి ఒక మండల కేంద్రానికి జగిత్యాల జిల్లా మండల కేంద్రానికి చెందిన వారు ఒక మందికి 20 మంది పైగా 100 మార్కులు వచ్చినాయి. ఆ 100 మార్కులు ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పనిచేసే మండల కేంద్రానికి ఆ ఎంప్లాయీ కూడా కేటీఆర్ కి ఏదైతే ఉన్నాడో తిరుపతి రెడ్డి పిఏ అదే మండల కేంద్రానికి వారు అదే తిరుపతి రెడ్డి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని కూడా నియమించడంలో కూడా కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన ఆ పరిస్థితి ఉంది. అలాగే కేటీఆర్ కూడా చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ ఏదైతే ఈ సిటీ ఛానల్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇద్దరే నిందితులు ఉన్నారు, ఇద్దరే ఉన్నారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ప్రధానంగా హైకోర్టులో వాదన వినిపించిన వివేక్ తనక కూడా ఇదే దానిపైన కూడా ఆయన వాదన వినిపించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఐటీ మంత్రి కేటీఆర్ కేసు ప్రాథమిక దర్యాప్తులో కొనసాగుతున్న తరుణంలో ఒక మంత్రి వ్యాఖ్యలు చేయడం ఏంటి, మంత్రికి ఎలా ఈయన దర్యాప్తు కొనసాగిస్తాడని చెప్పేసి కూడా వివేక్ తనకు హైకోర్టుకు చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే ఒకే మండల కేంద్రానికి చెందిన ఏదైతే వీళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్ష రాస్తారో వాళ్ళకు 100 మార్కులకు పైగా ఒకే మండలానికి చెందిన వాళ్ళు ఎలా వస్తాయి అనే దానిపైన మాకు అయితే డౌట్ ఉంది. దీనిపైన కూడా సిబిఐతో సిట్ కాకుండా సిబిఐతో కావచ్చు, లేదంటే సిట్టింగ్ జడ్జి తో పాటు ఏది విచారణ చేపట్టాల దానిపైన ఇక్కడ హైకోర్టుకు చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు కూడా ఈ
ఇప్పుడైతే సిట్ కొనసాగుతున్నది, అది సిట్ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతున్న దర్యాప్తు, దాంట్లో ఎలాంటి లోపాలు లేవని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి. అయితే మీరైతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానిపైన కూడా పూర్తి ఆధారాలతో ఇలా 11వ తేదీన మళ్ళీ హైకోర్టుకు రావాలని చెప్పేసి మళ్ళీ హైకోర్టు 11వ తేదీన ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన కూడా మళ్ళీ హైకోర్టు ఈ నెల ఏప్రిల్ 11వ తేదీన విచారణ కొనసాగుతున్నాయి. హరి, ఇప్పుడు దాదాపుగా కూడా సీట్ కొంత దూసినట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలతో పాటుగా అక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన లీకేజీలలో కూడా దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా హైదరాబాద్, మహబూబ్నగర్, జగిత్యాల ప్రాంతాలలో కూడా కొంత సీట్ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అడిగిన విధంగా త్వరలోనే పూర్తి నివేదికను అందించే ఛాన్సెస్ ఉన్నాయా? ఏదైతే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినా ప్రాథమిక ఆరోపణ పైన కూడా సిట్ కూడా వేగవంతం చేసిందని చెప్పొచ్చు. దర్యాప్తులో భాగంగా ఇక్కడ ఏదైతే ఇప్పటికే సిట్ అక్కడ జగిత్యాల మండల కేంద్రానికి చేరుకుని అక్కడ ఎవరైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 పరీక్షలో ఎంతమంది జిల్లా మండల కేంద్రం నుంచి కూడా ఎంతమంది పరీక్ష పత్రంలో పరీక్షకి హాజరయ్యారు, ఎంతమంది దానిపైన పూర్తి నివేదిక అందిస్తున్నారు, దీంట్లో ఎంతమందికి 100 మార్కులు వచ్చిన దానిపైన కూడా సిట్టు నివేదికను అయితే సిట్టు ఇప్పటికే పూర్తి చేసిందని చెప్పొచ్చు. అంటే ఈ రకంగా ఏదైతే కాంగ్రెస్ ఇస్తున్న దానిపైన కూడా కావచ్చు, అలాగే ఇక్కడ బండి సంజయ్ కూడా చేస్తున్న వ్యాఖ్యల పైన ఇక్కడ సిట్టు బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి దీనిపైన సిట్టు నోటీసులు అయితే జారీ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఆ మండల కేంద్రానికి చెందిన వాళ్ళు కూడా కలెక్ట్ చేసే దానిపైన పనిలో కూడా పడ్డారని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఏదైతే సిట్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రంపై కూడా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అన్ని ఆధారాలు సేకరించే పనిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని చెప్పొచ్చు. మళ్ళీ వచ్చే ఏప్రిల్ 2వ తేదీన ఇలాంటి ఇంకా బయటకు వస్తే దానిపైన కూడా ఇప్పటికే అంటే వేచి చూడాలి పరిస్థితి అయితే ఉంది.